విశ్వాస జీవితంలో దేవునితో మన ప్రయాణం ప్రారంభించిన తర్వాత వాక్యాన్ని థియరీగా నేర్చుకోవడం కాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్లో పెట్టాలి. అప్పుడే మనం నిజంగా యేసయ్యతో నడిచినట్లు. ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం కూడా అదే కదా, దేవునితో మనం నడవాలని. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన పరలోక ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అంటే మనము క్షమించకపోతే క్షమించబడలేము. దేవుని నుండి అన్కండిషనల్ ఫర్గివ్నెస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎందుకంటే మన పాస్ట్ ఏంటో మనకు తెలుసు, రక్షణ పొందక మునుపు. అండ్ రక్షణ పొందాక కూడా మనము ఎలా తప్పిపోతున్నామో, ఎలా దేవుని ఆయాస పెడుతూ ఉంటాం మనకు తెలుసు. కానీ దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నారు, అంగీకరిస్తూనే ఉన్నారు, ప్రేమిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని క్షమాపణను నిజంగా మనం పొందుకుంటే వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్టెండ్ దట్ సేమ్ ఫర్గివ్నెస్ మన చుట్టూ ఉన్న వారికి. హర్ట్ అవ్వడం, దట్ ఈస్ అ వెరీ హార్డ్ రియాలిటీ కదా. కొన్నిసార్లు అఫెండ్ అయిపోతూ ఉంటాం, వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే మీన్ ఇట్ ఆర్ దే డోంట్ మీన్ ఇట్. కొన్నిసార్లు మనం వాళ్ళకి ఏ నష్టం చేయము, వాళ్ళకి ఏ కష్టము చేయము, కానీ ఎదుటి వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో ఒక దైవజనుడు ఏమంటారంటే, నీవు క్షమించినప్పుడు నీవు విడుదల ఇస్తున్నది అవతల వ్యక్తికి కాదంట. వీఆర్ ఫ్రీయింగ్ అవర్ సెల్ఫ్ వెన్ వీ ఫర్గివ్. ఎందుకంటే క్షమించలేని హృదయం అనేది మనలో ఆనందం పోతుంది, మనలో నెమ్మది పోతుంది, మనకి నిద్ర పట్టదు, ప్రార్థన రాదు, పాట రాదు. అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని క్షమించకపోతే, అది భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా, ఫ్యామిలీ మెంబర్నైనా, కలీగ్నైనా, ఎవరినైనా సరే క్షమించకపోతే ఇట్స్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. దేవునికి మనకు మధ్యలో పెద్ద అడ్డు కూడా మనమే పెట్టుకున్నట్లు. సో ఎప్పుడైతే క్షమిస్తామో మనల్ని మనం ఫ్రీ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే, దేవునికి మనం అవకాశం ఇస్తాం, ఆయన చూసుకుంటారు, హీ విల్ టేక్ కేర్. సిలువలో కూడా యేసయ్య మొదటి మాట క్షమాపణే. కొండ మీద ప్రసంగంలో కూడా నీవు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద విరోధంగా ఉంది అని తెలిస్తే ముందు అర్పణ అక్కడ విడిచిపెట్టి నువ్వు క్షమాపణ పొందుకొని ఫస్ట్ మేక్ పీస్ అండ్ దెన్ కమ్ అండ్ గివ్ యువర్ ఆఫరింగ్ అనే మాట ఉంటుంది. సో గాడ్ కేర్స్ అబౌట్ అవర్ హార్ట్. మన క్షమాగుణాన్ని గురించి దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇంకోటి, విశ్వాస జీవితంలో మనం బాగా ఎదుగుతున్నామన్న దానికి సూచన ఏంటంటే బాగా క్షమించగలం. విశ్వాస జీవితంలో బాగా ఎదుగుతున్న దానికి ఒక సూచన ఏంటి? బాగా ప్రేమించగలగాలి, బాగా తగ్గించుకోగలగాలి, బాగా క్షమించగలగాలి. ఇంకోటి ఏంటంటే త్వరగా క్షమించగలగాలి. ఇంతకుముందు ప్రాబబ్లీ నన్ను హర్ట్ చేసిన వాళ్ళని క్షమించడానికి నాకు నిలబడితే నేను దేవునిలో ఎదుగుతూ ఉంటే ప్రాబబ్లీ ఇన్ అ డే నేను క్షమించగలగాలి. చాలా త్వరగా నేను క్షమించగలిగితే దేవుని కార్యము నాలో బాగా జరుగుతున్నట్లు నా ద్వారా కూడా దేవుడు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. సో విశ్వాస జీవితంలో వెరీ క్రూషియల్. ఇంకోటి నేను ఏం చెప్తానంటే, ప్రాక్టికల్గా నేను క్షమించని వ్యక్తులు అనే లిస్ట్ మన లైఫ్లో ఎంటీగా ఉండాలి. అంటే అందులో ఎవరో ఒకరు వచ్చి యాడ్ అయిపోతూ ఉంటారు. తెలుసో తెలియకో మనల్ని బాధ పెట్టేవారు, మన శత్రువులుగా మారేవారు, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు. సో ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనకి మధ్యలో మరి ఏ అడ్డు ఉండదు, మనం దేవునిలో సాగలం. Amen. Very well said. Bless you, Wesley గారు. ప్రాక్టికల్ లెసన్ చాలా బాగా చెప్తారు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మాథ్యూ చాప్టర్ 18 and verse 21 నుంచి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది బైబిల్లో. జీసస్ వాజ్ ఆస్క్డ్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఫర్గివ్ మై బ్రదర్? నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాలని. తప్పిదం ఎవరు చేశారట? సహోదరుడు చేశాడు. ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని ముందు తీసుకొని 7 times ఓకేనా అంటే వాళ్ళు అనుకున్నారు 7 అంటే చాలా అద్భుతమైన సంఖ్య, యేసు ప్రభు వారిని అభినందిస్తాడని 7 సార్లు క్షమిస్తే గొప్ప అని. అంటే ప్రభు అన్నాడు 7 సార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకు అని యేసు ప్రభు చెప్పారు. దాన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏం చేశాయంటే, పేరు చెప్పను కానీ ఒక ట్రాన్స్లేషన్ వాళ్ళు ఏమన్నారంటే 77 times. 7 అని 2 7లు వాడారు కాబట్టి 77 times అని. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్లేటర్స్ కంక్లూడెడ్ దట్ 70 into 7, 70 into 7 అంటే ఎంత అయింది? 490 times క్షమించమని. మరి 491సారి క్షమించకూడదా? అదా దాని అర్థం? జాగ్రత్తగా గమనించారు. డజంట్ మీన్ దాట్. ప్రభువారు ఏమన్నారంటే, క్షమించడంలో నువ్వు ఎప్పుడు ముందుండాలి, ఎప్పుడూ ముందుండాలి. బ్లెస్సీ గారు ఆల్రెడీ చెప్పారు, ఎందుకు క్షమించడం అంటే నువ్వు క్షమించిన ద్వారా వాళ్ళకి ఏదో లాభం అని కదా, అందరికన్నా ముందు లాభం ఎవరికి? నీకే. ద లాంగర్ యూ కీప్ గ్రడ్జ్ ఆన్ సంబడి, నీ జీవితంలో ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నావంటే, ద్వేషం ఎలాంటిదంటే ఒక దహించిపోతున్న చెట్టు లాంటిది అన్నారు. ఆ చెట్టు దహించిపోతున్నప్పుడు ఏ పక్షి దాని మీద వాలదట. అందును బట్టి చూడండి, కోపంగా ఉన్న వాళ్ళకి స్నేహితులు ఉండరు, అవునా కదా?
ఎక్కువ కోపంగా ఉన్న వాళ్ళకి, ఎక్కువగా చిరాకు ఉన్న వాళ్ళకి ఎవరైనా స్నేహితులు ఉంటారా? ఎవరో ఉండరు. వాళ్ళ దగ్గర ఎవరు రారు అసలు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులు అలాంటి. కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళు చూస్తే చిన్నపిల్లలు కూడా రారు దగ్గరికి. ఎందుకంటే వారి ఫేసుల్లో ఎప్పుడూ కోపం అలా ఉంటుంది. దేవుడిచ్చిన ఒకే ఒక జీవితం. లెట్ us fill our hearts with more love, more compassion, more empathy. దేవుణ్ణి అంగీకరించిన మనం ఆయన సాధనాలుగా జీవించాలి కాబట్టి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ ఒక మాట కూడా చెప్తాను. క్షమాపణ గురించి ప్రసంగాలు చేయడం చాలా ఈజీయే కానీ చెప్పండి. అబ్బా మీరు బాగా చెప్తున్నారన్నీ. ప్రసంగాలు చేయడం, ప్రసంగాలు వినడం చాలా ఈజీ, ఎవరైనా క్షమించాలని. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు, నిజంగా ఒక వ్యక్తిని క్షమించాల్సి వచ్చినప్పుడు అసలు మన మనసు ఒప్పుకోదు. ఈగో సాటిస్ఫై అవ్వదు. నువ్వేంటి తగ్గేది, అసలు నువ్వేంటి క్షమించేది, అలా అవసరం నీకేముంది, అసలు నువ్వు అస్సలు తగ్గద్దో అని మనసు చెప్తూ ఉంటుంది. దెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్గివ్ సంబడి. ఈవెన్ ఇఫ్ దే హేట్ యూ కాన్స్టాంట్లీ, జస్ట్ ఫర్గివ్ దెమ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.